నువ్వు ఝాన్సీకి వెంటనే లవ్ ప్రపోజ్ చెయ్యి. ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే తర్వాత ఆలోచిద్దాం. అంతేకాని ముందే ప్రాబ్లమ్స్ వస్తాయని నీ మనసులో ఉన్న ప్రేమని సమాధి చేసుకోకు. గౌతమ్, నువ్వు లవ్ ప్రపోజ్ చేయడానికి ఇంతకన్నా మంచి టైం మళ్ళీ రాదు. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళి ప్రపోజ్ చెయ్యి. ఝాన్సీ ఏ తెగింపుతో అయితే నిన్ను ఈ కేసులో నుండి బయటపడేసిందో అదే తెగింపుతో నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్. ఇంకా ఆలోచిస్తావేంట్రా? వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. ఝాన్సీ గారు, నేను మీతో ఒక విషయం చెప్పాలండి. జీవితం చాలా గొప్పదండి. మనం ప్రయాణం చేసేటప్పుడు చాలా మంది పరిచయం అవుతుంటారు. కానీ కొంతమంది పరిచయం మాత్రం అక్కడే ఆగిపోదు. లైఫ్ లాంగ్ ఒకరికొకరు తోడుగా కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఇంకా లాభం లేదండి. ఈ దోబూచులాటలు ఇక చాలనుకుంటున్నాను. డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. నా మనసులో ఉన్న మాట మీకు తెలుసు. మీ మనసులో ఉన్న మాట నాకు తెలుసు. కానీ ఇన్నాళ్ళు ఒకరికొకరం చెప్పుకోలేదు, అంతే. మీది నాది ఒకటే మాట. ఇప్పుడు చెప్తున్నాను. ఏం చెప్తారండి? ఏం చెప్తారు? ఝాన్సీ గారు, కళ్ళంతా ఎర్రగా ఉన్నాయేంటి? నా కళ్ళు ఎలా ఉంటే మీకెందుకు? కన్నీళ్లు కూడా వస్తున్నాయి. మీకెందుకు అంటున్నాను కదా. అవన్నీ మీకు అనవసరం. ఇక నుంచి మీరు నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడొద్దు. అదేంటండి అలా అంటారు? ఇంతకు ముందు దాకా బానే ఉన్నారుగా, బాగానే మాట్లాడారుగా. బుద్ధి గట్టి తిని మాట్లాడాను, తప్పైపోయింది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఝాన్సీ గారు, ఎందుకండి అంత ఎమోషనల్ అవుతున్నారు? ఇందాక మీ తాతయ్య గారు అన్న మాటలు విన్నారు కదా. నేను మిమ్మల్ని మాయ చేస్తున్నానండి. నా మాయలో మీరు పడిపోకండి. అది కాదండి గౌతమ్ గారు, నేను కేవలం పిల్లల్ని చూసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. పిల్లల్ని ఈ కుటుంబానికి దగ్గర చేస్తానని నా అక్క బావలకి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడం కోసమే నేను ఇక్కడ ఉంటున్నాను, అంతే.
గురించి ఏమీ లేదంటారా? చెప్పండి ఝాన్సీ గారు, మీ మనసులో నా మీద ఎలాంటి అభిప్రాయం లేదా? ఉంది. మీరు చాలా మంచివారు, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నాకు మీ మీదున్న అభిప్రాయం కేవలం ఇది మాత్రమే. ఇంకేం లేదా? మౌనంగా ఉంటారేంటండి? చెప్పండి, ఇంకేం లేదా? లేదు. లేదు ఝాన్సీ గారు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఎందుకు మీ మనసుని చంపుకుంటారు? ఇన్ని రోజులు మన మనసులు వేసుకున్న బంధాన్ని ఎందుకు తుంచేస్తున్నారు? సార్, మీరు పొరపాటు పడుతున్నారు. మన మధ్య ఏ బంధం లేదు, ఎలాంటి బంధత్వము లేదు. మీరు వేరు, నేను వేరు. ఇక్కడ ఎవరు ఎవరికి ఏమి కారు, అర్థమైందా? వదలండి సార్. ఝాన్సీ గారు, వదలండి సార్. ఇంకోసారి ఇలా చేయి పట్టుకోవడం లాంటివి చెయ్యొద్దు, మర్యాదగా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఇకపై మీరు నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడొద్దు. ఝాన్సీ గారు, మీకు మీ కుటుంబానికి ఒక దండం సార్. ఝాన్సీ గారు, రక్తం వస్తుంది. ముట్టుకోకండి, దయచేసి నా దగ్గరికి రాకండి. ఇంతవరకు మీ కుటుంబం నాకిచ్చిన బహుమతులు చాలు. ఇన్నాళ్లలో ఏ రోజైనా నేను మీ విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే, మీ మనసులో ఏమైనా ఆలోచనలకి నేను కారణమైతే నన్ను క్షమించండి. అవన్నీ ఇక్కడే వదిలేసేయండి. మీరు గొప్పోళ్ళు, గొప్పోళ్ళలాగే ఉండండి సార్. నా దగ్గరికి రాకండి.